హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, థర్స్‌డే ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో, ఈ ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకునే ముందు ఒక మాటైతే చెప్పాలండి. సో, ఎవరైతే కంఫర్ట్ జోన్‌లో ఉంటారో ఆహ్, జో అంటే అందరితో కలిసుంటారు. ప్రేక్షకులు హార్ట్స్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే ఉంటారు టాప్‌లో ఎప్పుడు గూడా. సింపతి కార్డ్ కొన్ని రోజుల వరకే పనిచేస్తది. సో, ఇక్కడ హౌస్‌లో అయితే పోటాపోటీగా జరుగుతుంది పోటీ. నిఖిల్‌కి, నబిల్‌కి. అది మామూలు యుద్ధం గాదు. కురుక్షేత్రంలో జరుగుతా ఉంది. ఉదయం ఒకరు ముందుంటే సాయంకాలానికి ఇంకొకరు మారిపోతున్నారు. సో, మిగతా వాళ్ళందరూ కొద్ది కొద్దిగా తేడాలున్నాయి గానీ, వాళ్ళ ప్లేసులు అలాగే ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఆహ్, ద నేను థంబ్‌నెయిల్‌లో గూడా పెట్టాను చూడండి. 4 పోల్స్ చూస్తే 3 పోల్స్ నిఖిలే ఉన్నాడు ఫస్ట్. కాకపోతే అక్కడ ఓటింగ్ శాతం చాలా తక్కువ. 8,000, 7,000, 9,000 అట్టుంది. ఒక పోల్‌లో మాత్రం 28,000, ఇతనికి 27,000, 26,000 అట్టున్నాయి. నబీల్‌కి 28 చిల్లరుంటే, నిఖిల్‌కి 26 చిల్లరుంది. అంటే దాదాపు 2% డిఫరెన్స్ వచ్చేసింది. యా యావరేజ్ చూసినప్పుడు మాత్రం నబిలే ఫస్ట్ ఉన్నట్టు అనిపిస్తది. కానీ వాళ్ళిద్దరూ ఫస్ట్ అంతే. అందులో డౌటేం లేదు. పోటీ అయితే రసవత్తరంగా ఉంది. సో, మిగతా వాళ్ళ గురించి చెప్పుకునే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, నా ఛానల్ కూడా గ్రోత్‌కి మీరు సహాయం చేసినట్టు అవుతది. ఒకసారి మనం గనక చూసినట్లయితే ఇక్కడ గేమ్ గూడా ఈ ఇప్పుడే జరిగింది. అదే కెప్టెన్సీ టాస్క్. బ్రహ్మాండంగా ఆడారబ్బా! పృథ్వీ వాళ్ళిద్దరూ. మామూలుగా ఆడలేదు. ఇరగ తీశారు. అసలు పృథ్వీ గెలిచేసాడనుకున్నా. కానీ పృథ్వీ చేసిన మిస్టేక్ ఏందంటే ముందే బెల్లగొట్టాడు. బెల్లగొట్టకుండా గాని ఉంటే అతను విన్ను. ఎందుకంటే అతను పెట్టిన చాలా సేపటికొచ్చాడు మన నబీల్. ఎందుకంటే అతని కళ్ళు తిరిగి దాని మీద నడిచొచ్చేటప్పుడు దిగేయడం లేట్ అయింది. సో, అలాంటి గేమ్స్ కూడా లాస్ట్‌లో వచ్చినా గాని ఇతను కరెక్ట్‌గా పెట్టాడు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో, దీని గురించి యష్మి అదే ఏ విధంగా రచ్చ చేసిందనేది మెయిన్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. ఆమె కొద్దిగా సైకోలాగా బిహేవ్ చేస్తుంది. మరో సోనియా కాదు. సోనియామ్మ మొగుడు అనిపిస్తుంది. ఇదే విధంగా ఉంటే ఆమె నామినేషన్‌లోకి వస్తే మాత్రం మరొకసారి ఆపరేషన్ యష్మి అని పెడతారు. ఇది తెలిసినట్లేదు. ఆమెకి అర్థం కావడం లేదు. ఎంతసేపు పట్టినా మా వోళ్ళే గెలవాలి. ఎంతసేపైనా చూడండి మావోళ్ళు, మావోళ్ళు, మావోళ్ళు. ఇది ఆ ఫీలింగ్ రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా మాట్లాడుతుంది. అది కరెక్ట్ కానే కాదు. ఒక తెలుగు 'బిగ్ బాస్'కొచ్చి నువ్వు ఒక రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చి మా వోళ్ళే గెలవాలనంటే ఎట్టా? అలాంటప్పుడు తెలుగోళ్ళందరూ మన తెలుగు వాళ్ళకే ఏస్తారా? మీకెయ్యరా? ఎయకపోతే అన్ని ఓట్లు ఏడ నుంచి వచ్చాయి? ఇది చాలా తప్పిది. సో, నబిల్‌కి 26 చెప్పాను కదా! నిఖిల్‌కి 24, 2% డిఫరెంట్ ఉంది. మణికి 17% ఉంది. విష్ణుకైతే 15% ఉంది. ఆదిత్యకి 7-8% ఉంది. నైనికకైతే 6-7 ఉంది. సో, లాస్ట్‌లో మాత్రం నైనిక ఉంది. ఆదిత్య అయితే ఆమెకంటే ముందున్నాడు. కాకపోతే మిడ్ వీక్ ఎలిమినేషను అంత పెద్దాయన్ని పాపం 49 సంవత్సరాలు నియర్లీ 50 ఇయర్స్ పైపెచ్చి వాళ్ళ అమ్మ కలెక్టరు, వాళ్ళ నాయన ఎమ్మెల్యే. అంత స్టార్‌డమ్ ఉన్న మనిషి, అంత ఏమంటారు గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన క్యాండిడేట్ ఇక్కడైతే సాదా సీదాగా ఉంటుండే. ఎక్కడ కూడా అది ఎవరికి కూడా చెప్పలా హౌస్‌లో ఇంతవరకి వాళ్ళ పేరెంట్స్ గురించి. అది గొప్ప విషయం. అలాంటి ఆయన్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడం అంటే కాస్త చూకుమనిందబ్బా నాకు మాత్రం. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. తక్కువలో నైనికని ఎందుకు సేవ్ చేశారా అనేది మాత్రం నాకు $1,000,000 క్వెషన్ నాకు గూడా. మరి తక్కువ ఉన్నప్పుడు అమ్మాయి అని ఏమైనా పంపలేదా? అనేది చూడాలి. సో, మొత్తానికైతే రేపు సాటర్‌డే ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతది కాబట్టి ఆ టైంలో నైనికని చేస్తారా? చేయరా? నాకు తెలిసిన ప్రకారం నైనికని ఎలిమినేట్ చేయడం లేదని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతదో. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.